నేటి పంచాంగం వివరణ జూలై 8, 2026 బుధవారం. శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం. తేదీ అష్టమి, మధ్యాహ్నం 12:17 వరకు. తదుపరి నవమి. నక్షత్రం రేవతి, సాయంకాలం 4 గంటల వరకు. తదుపరి అశ్విని. యోగం అతిగండ, మధ్యాహ్నం 12:31 వరకు. కరణం కౌలవ, మధ్యాహ్నం 12:17 వరకు. తదుపరి తైతుల, రాత్రి 11:30 వరకు. వర్జం నేడు లేదు. దుర్ముహూర్తం ఉదయం 11:55 నుండి మధ్యాహ్నం 12:47 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:21 నుండి 1:58 వరకు. యమగండం ఉదయం 7:28 నుండి 9:06 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 1:37 నుండి 3:11 వరకు. అభిజిత్ ముహూర్తం నేడు లేదు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:15 నుండి 5:03 వరకు. సూర్యోదయం తెల్లవారుజామున 5:51 సూర్యాస్తమయం సాయంకాలం 6:50 తదుపరి నేటి రాశి ఫలాలు. ఇక ఈ రోజు మేషరాశి వారికి చూసుకున్నట్లయితే ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు జరగడం వలన ఇబ్బందులు పడతారు. అలాగే ప్రయాణాలలో కొంత వాహన ప్రమాదాలు కూడా కనబడుతున్నాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఇక మేషరాశి వారికి ఈరోజు ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశం కనిపిస్తున్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. అలాగే ఈరోజు మేషరాశి వారికి బంధుమిత్రులతో మాట పట్టింపులు కలిగే అవకాశం కనిపిస్తున్నందున కాస్త ప్రశాంతంగా ఉండండి. ఇక ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండడం ఈరోజు మీకు ఎంతో మేలు చేస్తుంది. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో ఒత్తిడులను ఎదుర్కొంటారు. అలాగే ఉద్యోగస్తులకు స్థానచలనాలు తప్పకపోవచ్చు. ఇక మేషరాశి వారికి ఈరోజు ధన నష్టము, వ్యవహార భంగం కలిగే అవకాశం కనిపిస్తుంది. అలాగే షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెట్టినారో వారికి నష్టాలు అనేవి తప్పకపోవచ్చు కాబట్టి పెట్టుబడులు పెట్టకుండా ఉండడం మీకు మేలు చేస్తుంది. ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. పెద్దల సలహాలు పాటించడం వల్ల కూడా మేలు జరుగుతుంది. అలాగే భార్యాభర్తల మధ్య వివాదాలు కలిగే అవకాశం కూడా కనిపిస్తుంది. స్నేహితుల మధ్య కలహాలు కలిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇతరులపై ఆధారపడకండి. నూతనంగా చేరిన భాగస్వాముల వల్ల కూడా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. ఇక ఉద్యోగస్తులకు కూడా ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఉన్నతాధికారులతో ముఖ్యంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తున్నందున కాస్త సంయమనం పాటించండి. ఇక వివాహ సంబంధ విషయాలలో కూడా తప్పుడు సమాచారం అందవచ్చు. ఇక కార్మికులకు కూడా పరిశ్రమలలో ప్రమాదాలు జరిగే అవకాశం కనిపిస్తున్నందున కాస్త జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక వ్యవహారాలలో కూడా గందరగోళ పరిస్థితులు అనేవి నెలకొంటాయి. ముఖ్యంగా ఈరోజు మేషరాశి వారు జన్మ జాతకం చూపించుకోవడం మీకు మేలు చేస్తుంది. ఇక దూర ప్రయాణాలు కూడా సంభవించవచ్చు. కష్టపడ్డ ఆశించిన ఫలితం మాత్రం అందుకోలేరు. కుటుంబ సభ్యుల వైఖరితో విభేదిస్తారు. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార లావాదేవీలు అంతగా లాభించవు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి స్థాన మార్పులు అనేవి జరగవచ్చు. రాజకీయవేత్తలకు, క్రీడాకారులకు సమస్యలు అనేవి ఎదుర్కోవచ్చు. విద్యార్థులకు వచ్చిన ఫలితాలు నిరుత్సాహానికి లోనయ్యేలా చేస్తుంది. అలాగే మహిళలకి మానసిక అశాంతి కలుగుతుంది. ఇక ఈరోజు మేషరాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారు గురుదత్తాత్రేయ చరిత్ర పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృషభ రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే మంచి ధనయోగం అనేది కలుగుతుంది. పట్టిందల్లా బంగారమా అన్నట్టుగా ఉంటుంది. అలాగే దైవసేవ కార్యక్రమాలు నిర్వహించి పెద్దల నుండి ప్రశంసలను అందుకుంటారు. మొండి బాకీలు సైతం వసూలవుతాయి. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగాలలో అనుకూలత అనేది పెరుగుతుంది. అలాగే ఈరోజు వృషభ రాశి వారికి గృహమున సంతాన వివాహ విషయమై చర్చలు జరుగుతాయి. ఇక పాత మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. అలాగే లోన్ సౌలభ్యం కూడా లభిస్తుంది. షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు రెట్టింపు లాభాలను అందుకోగలుగుతారు. ఇక ఈరోజు వృషభ రాశిలోని మహిళలు ఆభరణాలను, గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కూడా కనబడుతున్నవి. అలాగే కుటుంబ సభ్యుల సహాయ సహకారాలను సంపూర్ణంగా పొందుతారు. ఇక ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. తమ మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. అలాగే వ్యవసాయదారులకు పట్టలాభం అనేది కనబడుతుంది. పాడి పరిశ్రమలో కూడా లాభాలను పొందుతారు. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను చేజిక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు వృషభ రాశి వారికి మొత్తంగా చూసుకుంటే ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక వృషభ రాశి వారికి రోజు ఆప్తులు శ్రేయోభిలాషుల యొక్క సహాయ సహకారాలు సంపూర్ణంగా అందుతాయి. ఆలోచనలు కార్యరూపం దాల్చి ఉత్సాహంగా గడుపుతారు.
ఆస్తి వివాదాలు కూడా కొలిక్కి తెచ్చుకోగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక చిన్ననాటి మిత్రులను కలుసుకుని కష్టసుఖాలను విచారిస్తారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థికంగా అనుకున్న ఆదాయం అనేది సమకూరుతుంది. ఇక దీర్ఘకాల రుణాల నుండి విముక్తి లభిస్తుంది. ఇక సోదరులతో ముఖ్యమైన విషయాలపై చర్చలు చేస్తారు. అలాగే పిల్లల చదువుల వివాహ విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఈరోజు కోర్టు వ్యవహారాల్లో పురోగతి అనేది కనిపిస్తుంది. ఇక స్థిరాస్తి కొనుగోలుపై అగ్రిమెంట్లు చేసుకుంటారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తల యొక్క వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత పోస్టులు దక్కించుకుంటారు. ఇక వైద్యులు, పారిశ్రామికవేత్తలు, కళాకారులకు మరింత అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. ఇక ఈరోజు మహిళలకి మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది. ఇక ఈరోజు టెక్నాలజీ రంగంలో ఉన్న వారికి ఊహించని ప్రాజెక్టులు అనేవి దక్కవచ్చు. ఇక విద్యార్థులకు నూతన విద్యా అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు వృషభ రాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు నలుపు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృషభ రాశి వారు శివాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మిథున రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే గృహంన కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. చిన్ననాటి మిత్రులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఆర్థిక ప్రగతిని సాధిస్తారు. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలమైన వాతావరణం అనేది ఉంటుంది. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇక మిథున రాశి వారికి ఈరోజు మానసికంగా ప్రశాంతత అనేది లభిస్తుంది. ఆనందకరమైన సంపద అనేది మీ సొంతం. ఇక శుభవార్తలను అందుకుంటారు. దూరపు బంధువుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. మిత్రుల సహాయ సహకారాలను పొందుతారు. దంపతుల మధ్య అన్యోన్యత అనేది ఏర్పడుతుంది. మిథున రాశి వారు విలువైన బహుమతులను పొందుతారు. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమై అవకాశం కనిపిస్తుంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. నూతన వస్తు వాహన యోగాలు అనేవి కనబడుతున్నవి. సినీ రంగం వారికి మంచి ప్రాజెక్టులు అనేవి లభిస్తాయి. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడతారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. ఇక మిథున రాశి వారికి దీర్ఘకాలిక సమస్యలు క్రమేపీ సర్దుకుంటాయి. మీ చాకచక్యంతో ఎంతటి వారినైనా ఆకట్టుకుంటారు. సంఘంలో గౌరవానికి లోటు రాదు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక విద్యార్థులు అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. ఇక కొత్త విద్యా అవకాశాలు కూడా దక్కుతాయి. అలాగే కొంత సొమ్ము కూడా అనూహ్యంగా అందుకుంటారు. ఇక ఈరోజు మిథున రాశి వారు అవసరాలు తీరి మనసు తేలికపడుతుంది. కుటుంబంలో అందరితోనూ సంతోషంగా గడుపుతారు. ఇక చాలా వరకు బాకీలను కూడా తీర్చగలుగుతారు. వివాహాది విషయాలపై చర్చిస్తారు. దూరపు బంధువులతో సత్సంబంధాలు అనేవి ఏర్పడతాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో అనూహ్యమైన రీతిలో పెట్టుబడులు అనేవి అందుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అనుకున్న పోస్టులు అనేవి దక్కుతాయి. ఇక వైద్య రంగం వారికి, పారిశ్రామిక రంగం వారికి, అలాగే రాజకీయవేత్తలకు ఈరోజు ప్రోత్సాహజనకంగా ఉంటుంది. టెక్నికల్ రంగం వారికి మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇక మహిళలకి స్వల్ప ధనలాభ సూచనలు అనేవి కనబడుతున్నవి. ఇక ఈరోజు ఆర్థికంగా అవసరాలు తిరిగి ఊరట చెందుతారు. ఇక మిథున రాశి వారికి అదృష్ట రంగు నలుపు, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మిథున రాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే బంధుమిత్రులతో గృహమున సఖ్యతగా వ్యవహరిస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు పని ఒత్తిడి నుండి ఉపశమనాన్ని పొందుతారు. ఇక చేపట్టిన పనులన్నీ కూడా ఉత్సాహంగా పూర్తి చేస్తారు. ఇక ఈరోజు వ్యాపారస్తులు నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు అన్నీ కూడా ఫలిస్తాయి. నిరుద్యోగులకు అనుకూలమైన వాతావరణం అనేది ఉంటుంది. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు ఊహించని అదృష్ట యోగం అనేది పడుతుంది. వ్యవసాయదారులకు పంట లాభం ఉంది. అలాగే వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు కర్కాటక రాశిలోని మహిళలు ఆభరణాలను, గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు.
భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. అలాగే స్థిర నివాసం ఏర్పరచుకున్న వాళ్ళనుకున్న వారికి నూతన గృహయోగం కూడా కనిపిస్తుంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది లభిస్తుంది. దంపతుల మధ్య అన్యోన్యత అనేది ఏర్పడుతుంది. ప్రేమ సంబంధ విషయాలలో శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు కర్కాటక రాశి వారు నూతన వాహన యోగనాన్ని పొందుతారు. ప్రశాంతమైన జీవనం మీ సొంతమని చెప్పవచ్చు. షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే కర్కాటక రాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా చేయగలుగుతారు. అలాగే కర్కాటక రాశి వారికి ఈరోజు గృహయోగం కూడా కనిపిస్తుంది. ఇక కర్కాటక రాశి వారు ఈరోజు కొత్త కార్యక్రమాలను ప్రారంభిస్తారు. కుటుంబంలో ప్రతి ఒక్కరు మీకు సహకరిస్తారు. అలాగే నిరుద్యోగులకు నూతన ఉద్యోగాలు అనేవి లభిస్తాయి. శుభకార్యాలకు డబ్బును వెచ్చిస్తారు. ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి అదనపు ఆదాయం దక్కే అవసరాలు తీరుతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో, ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధుల్లో పొరపాట్లను సరిదిద్దుకుంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో ఉన్న ఇబ్బందులు తీరిపోతాయి. పారిశ్రామికవేత్తలకు, కళాకారులకు ప్రోత్సాహజనకంగా ఉంటుంది. అలాగే వ్యవసాయదారులకు కూడా విధాలుగా సానుకూలంగా ఉంటుంది. ఇక విద్యార్థులు విదేశీ విద్య అవకాశాలను పొందుతారు. మహిళలకు శుభవర్తమానాలు అనేవి అందుతాయి. ఇక కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు నలుపు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు కర్కాటక రాశి వారు అన్నపూర్ణ అష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక సింహరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ముఖ్యమైన వ్యవహారాలలో సన్నిహితుల సహాయం అనేది లభిస్తుంది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో ఆశించిన పురోగతిని సాధిస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తమ పనితీరుతో అధికారుల నుండి ప్రశంసలను అందుకుంటారు. ఇక కుటుంబ సభ్యులతో దైవసేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు సింహరాశి వారికి మంచి ధనయోగం అనేది కలుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. అలాగే సింహరాశి వారికి ఈరోజు సత్సంతాన ప్రాప్తి అనేది లభిస్తుంది. శుభవార్తలు అనేవి అందుతాయి. అలాగే ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల లబ్ధి అనేది చేకూరుతుంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారు శుభవార్తను అందుకుంటారు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. పాడి పరిశ్రమలో కూడా లాభాలను పొందుతారు. ఇక విదేశీయాన యోగం ఉన్నది. వీసా సౌలభ్యం కూడా లభిస్తుంది. ఇక ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక మిత్రుల యొక్క, సోదరుల యొక్క సహాయ సహకారాలను సంపూర్ణంగా పొందగలుగుతారు. ఇక విదేశాలలో స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకున్న వారికి కూడా మంచి శుభయోగమైన రోజుగా చెప్పవచ్చు. అలాగే కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు చేస్తారు. ఇక స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందుతారు. ఇక సింహరాశి వారికి ఈరోజు కొత్త వ్యక్తుల పరిచయం అనేది ఏర్పడుతుంది. అలాగే కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు. పాత మిత్రులను కలుసుకొని సంతోషంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి మరింత ఆశాజనకంగా ఉంటుంది. శత్రువులు స్నేహితులుగా మారుతారు. అలాగే వాహనాలను, భూములను కొనుగోలు చేస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో ఉన్న వివాదాలు తీరిపోతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కొత్త బాధ్యతలు అనేవి అప్పగించబడతాయి. పారిశ్రామికవేత్తలు, రాజకీయవేత్తలకు చేజారిన అవకాశాలు అనేవి దక్కే అవకాశం కనిపిస్తుంది. చిత్ర పరిశ్రమ వారికి శుభవర్తమానాలు అనేవి అందుతాయి. ఇక విద్యార్థులకు నూతన అవకాశాలు అనేవి అందుతాయి. ఇక మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక సింహరాశి వారికి ఈరోజు అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 5. ఈరోజు సింహరాశి వారు నవగ్రహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కన్యారాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యుల నుండి ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. భూ సంబంధిత క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు లాభాలను అందుకుంటారు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలమైన వాతావరణం అనేది ఉంటుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక కన్యారాశి వారికి ఈరోజు మంచి ధనయోగం అనేది కలుగుతుంది. అలాగే విదేశీయాన యోగం ఉంది. వీసా సౌలభ్యం లభిస్తుంది. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక సత్సంతాన ప్రాప్తి అనేది ఉంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి శుభవార్త అందుతుంది. ఇక కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశ
దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇక కోర్టు వ్యవహారాల్లో కూడా అనుకూలమైన తీర్పు లభిస్తుంది. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక అన్నింట మంచి అదృష్టయోగం అనేది కలుగుతుంది. వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. పాడి పరిశ్రమలలో కూడా లాభాలను పొందుతారు. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను చేజిక్కించుకోగలుగుతారు. ఇక ఉద్యోగస్తులకు పదోన్నతులు బదిలీలు అనేవి కలుగుతాయి. ఇక ఈరోజు కన్యారాశి వారు ప్రేమ సంబంధ విషయాలలో శుభవార్తలను అందుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఇంతకాలం పడిన శ్రమ ఒక కొలిక్కి వస్తుంది. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. అలాగే కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే మిత్రులతో కొంతకాలంగా ఉన్న మనస్పర్ధలు తొలగిపోతాయి. అనుకున్న ఆదాయం అనేది సమకూరుతుంది. ఇక దీర్ఘకాలిక రుణాలు తీరి ఊపిరి పీల్చుకుంటారు. ఇక ఈరోజు మీ అభిప్రాయాలతో అందరూ ఏకీభవిస్తారు. పిల్లల యొక్క విద్యా విషయాలలో అందరితో చర్చించి నిర్ణయిస్తారు. దైవ కార్యక్రమాలను నిర్వహిస్తారు. అలాగే కొంతకాలంగా వేధిస్తున్న సమస్యలు అనేవి తీరిపోతాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి మరింతగా పెట్టుబడులు అనేవి అందుతాయి. అలాగే కొత్త భాగస్వాములతో వ్యాపారాన్ని విస్తరిస్తారు. ఆశించిన లాభాలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన మేరకు మార్పులు అనేవి సంభవించవచ్చు. ఇక విధులు మరింత తేలిక పడతాయి. క్రీడాకారులకు, పారిశ్రామికవేత్తలకు, కళాకారులకు అంతా సవ్యంగా నడిచిపోతుంది. ఎటువంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడతారు. ఇక టెక్నికల్ రంగం వారికి మరింత అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. ప్రాజెక్టు పనులు విజయవంతంగా సాగుతాయి. ఇక మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక కన్యా రాశి వారికి రోజు అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 8. ఈ రోజు కన్యారాశి వారు హనుమాన్ చాలీసాను పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక తులారాశి వారికి రోజు చూసుకున్నట్లయితే సమాజంలో పెద్దలతో పరిచయాలు అనేవి కలుగుతాయి. గృహమున చిన్ననాటి మిత్రుల రాక ఆనందాన్ని కలిగిస్తుంది. సోదరులతో వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి ఈరోజు పరిష్కార దిశగా సాగుతాయి. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు ఒక కీలక సమాచారాన్ని సేకరిస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట మరింత అనుకూలమైన పరిస్థితులుంటాయి. ఇక ఈరోజు తులారాశి వారు నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. అలాగే ఈరోజు మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. మొత్తంగా చూసుకుంటే తులారాశి వారికి ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. అలాగే తులారాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక ప్రైవేట్ సెక్టర్లలో ఎవరైతే పనిచేస్తున్నారో వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఈరోజు ఆకస్మిక ధనప్రాప్తి అనేది కలుగుతుంది. అనుకున్న కార్యసిద్ధి లభిస్తుంది. ప్రముఖులతో పరిచయం మంచి లబ్ధిని చేకూరుస్తుంది. ఇక వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. అలాగే దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. ఒక సమాచారంతో మీ ఊహలు నిజం కాగలవు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. అలాగే ఈరోజు మీ మనసులోని భావాలు 10 మందితో పంచుకునే సమయంగా చెప్పవచ్చు. ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. ఇక విద్యార్థులు మరిన్ని కోర్సులను దక్కించుకోగలుగుతారు. ఇక నిరుద్యోగులు ఉద్యోగ వేటలో విజయాన్ని సాధిస్తారు. రావాల్సిన డబ్బు జాప్యం లేకుండా అందుతుంది. కొత్త పథకాలు మీకు భాగస్వాములవుతారు. అలాగే ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి కొత్త పెట్టుబడులు అనేవి లభిస్తాయి. ఇంట ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది. ఇక శుభకార్యాలతో సందడి నెలకొంటుంది. ఇక ఈరోజు భూములను, ఇళ్లను కొనుగోలు చేస్తారు. ఇక ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మరింత అనుకూలంగా ఉంటుంది. విధుల్లో ఉన్న అవంతరాలు తొలగుతాయి. క్రీడాకారులకు, వైద్యులకు, రాజకీయవేత్తలకు అన్ని విధాలుగా ప్రోత్సాహజనకంగా ఉంటుంది. టెక్నికల్ రంగం వారికి వారి యొక్క ఆశలు ఫలించి సంతోషంగా గడుపుతారు. ముఖ్యంగా మహిళలకు సోదరుల నుండి పిలుపు రావచ్చు. ఇక ఈరోజు తులారాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు నలుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు తులారాశి వారు ఆంజనేయ దండకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృశ్చిక రాశి వారికి రోజు చూసుకున్నట్లయితే ముఖ్యమైన పనులలో అనుకూలమైన వాతావరణం అనేది చోటు చేసుకుంటుంది. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తిని కలిగిస్తాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలను అందుకుంటారు. చేపట్టిన వ్యవహారాలలో కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఉత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. వ్యాపారులు
తమ వ్యాపారాలను లాభసాటిగా నడిపిస్తారు. అలాగే ఈరోజు వృశ్చిక రాశి వారికి ధనవృద్ధి అనేది కలుగుతుంది. అలాగే ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. ఇక ప్రశాంతమైన వాతావరణం అనేది చోటు చేసుకుంటుంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి శుభవార్త అందుతుంది. వ్యవసాయదారులకు పంట లాభ సూచనలు కనబడుతున్నవి. పాడి పరిశ్రమలో కూడా లాభాలను అందుకుంటారు. ఇక విదేశీయాన యోగం కనిపిస్తుంది. వీసా సౌలభ్యం కూడా లభిస్తుంది. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి నూతన వస్తు వాహన యోగాలు కనబడుతున్నవి. విదేశాలలో ఉన్న విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కూడా కనిపిస్తున్నవి. కోర్టు వ్యవహారాల్లో కూడా అనుకూలమైన తీర్పు లభించే అవకాశం కనిపిస్తుంది. ఆత్మీయుల యొక్క సహాయ సహకారాలను సంపూర్ణంగా పొందగలుగుతారు. అలాగే వృశ్చిక రాశి వారికి ఈరోజు సత్సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది. చేపట్టిన పనులలో ఆటంకాలను అధిగమిస్తారు. చిన్ననాటి సంఘటనలు లేదా విషయాలను గుర్తుకు తెచ్చుకుంటారు. ప్రత్యర్థులను ఆకట్టుకుంటారు. ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి ఇంటి నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి ఈరోజు అనుకూలిస్తాయి. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న లాభాలను పొందడం తథ్యమవుతుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధుల్లో ప్రశంసలను, ప్రోత్సాహాన్ని అందుకుంటారు. ఇక సాంకేతిక నిపుణులు, చిత్ర పరిశ్రమ వారికి అవకాశాలు అనేవి పెరుగుతాయి. విద్యార్థులు విద్యా అవకాశాలను సాధిస్తారు. ముఖ్యంగా మహిళలకి కుటుంబంలో ఆదరణ పెరుగుతుంది. ఇక వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృశ్చిక రాశి వారు గణపతిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు ఇంట బయట సమస్యాత్మకమైన వాతావరణం ఉంటుంది. కీలక వ్యవహారాలలో తీసుకున్న తొందరపాటు నిర్ణయాలు నిరాశను కలిగిస్తాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి వాయిదా వేయాల్సి వస్తుంది. ఎందుకంటే అడుగడుగున ఆటంకాలే కనిపిస్తున్నవే. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు తమ ఉన్నతాధికారులతో ఊహించని సమస్యలను ఎదుర్కొంటారు. ఇక ఈరోజు ధనుసు రాశి వారు తమ సంతాన ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తుంది. ఇక ఈరోజు ధనుసు రాశి వారు తమ నిర్లక్ష్య ధోరణి వలన, బాధ్యతలను విస్మరించడం వలన నష్టాలను, ఇబ్బందులను ఎదుర్కొంటారు. అలాగే భార్యాభర్తల మధ్య వివాదాలు తలెత్తే అవకాశం కనిపిస్తున్నందున కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక ఈరోజు ఉద్యోగ నష్టం అనేది ఏర్పడుతుంది. ఉద్యోగస్తులు పొరపాట్లు దొరకకుండా చూసుకోండి. అలాగే లంచాలు తీసుకోకపోవడం మేలు చేస్తుంది. అలాగే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు మంచి కాంట్రాక్టులను చేజార్చుకునే అవకాశం కనిపిస్తుంది. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో ఈరోజు జాగ్రత్త వహించండి. ఇక వ్యవసాయదారులకు పంట నష్టం అనేది కనబడుతుంది. పాడి పరిశ్రమలలో పశువులకు అంటువ్యాధులు ప్రబలే అవకాశం కనిపిస్తుంది. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. వాహనానికి మరమ్మతు చేయించుకోండి. మద్యపానం సేవించి వాహనాన్ని నడపకండి. అలాగే ఈరోజు పరిశ్రమలలో కూడా ప్రమాదాలు జరిగే అవకాశం కనిపిస్తున్నందున కార్మికులు కాస్త శ్రద్ధ తీసుకోవడం చెప్పుకోదగ్గ సూచన. ఇక సినీ రంగం వారికి నష్టాలనేవి ఎదురవుతాయి. ఇక అనుకోని వివాదాలలో చిక్కుకునే అవకాశం కనిపిస్తుంది. భాగస్వామి వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో వాటిలో కాస్త నష్టం ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. ఇక వైద్య రంగం వారికి కొంత ఇబ్బందులు అనేవి తప్పకపోవచ్చు. ఇక ధనుసు రాశి వారికి ముఖ్యమైన కార్యక్రమాలలో వ్యయ ప్రయాసాలు అనేవి తప్పకపోవచ్చు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. ఇంట బయట సమస్యలు ఎదుర్కోవచ్చు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి కాబట్టి తగిన విధంగా సంసిద్ధమై ఉండండి. అలాగే చేపట్టిన పనులలో ఆటంకాలను ఎదుర్కొంటారు. ఇక భూ సంబంధిత వివాదాలు అనేవి చుట్టుముడతాయి. అనారోగ్య సూచనలు కనిపిస్తున్నవి కాబట్టి ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో వచ్చే లాభాలలో తేడాలు అనేవి వస్తాయి. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పని భారం అనేది పెరుగుతుంది. రాజకీయ నాయకులకు, పారిశ్రామికవేత్తలకు ఈరోజు ప్రోత్సాహం అంతగా కనిపించదు. చిత్ర పరిశ్రమ వారికి శ్రమ తప్ప ఫలితం అనేది పొందలేకపోతారు. ఇక విద్యార్థులకు కృషి అనేది ఫలించని నిరాశజనకమైన రోజుగా చెప్పవచ్చు. ఇక మహిళలకి కుటుంబంలో చికాకులు అనేవి ఎదురవుతాయి. ఇక ధనుసు రాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు ధనుసు రాశి వారు సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని ఎదుర్కోగలుగుతారు. ఇక ఈరోజు మకర రాశి వారికి చూసుకున్నట్లయితే సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి నూతన ప్రోత్సాహకాలు అనేవి అందుతాయి. ఆర్థిక వాతావరణం అనేది అనుకూలిస్తుంది. నూతన వస్తు వాహన లాభాలను పొందుతారు. సోదరుల నుండి అరుదైన ఆహ్వానాలను అందుకుంటారు.
ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు అనేవి పెరుగుతాయి. ఇక మకర రాశి వారికి మంచి ఆర్థిక లాభం అనేది కలుగుతుంది. అలాగే ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. అలాగే ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. అలాగే సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. అలాగే వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమయ్యే అవకాశం కనిపిస్తుంది. షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక భూ క్రయ విక్రయాలలో రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను తగ్గించుకోగలుగుతారు. అనుకున్న పనులు అనుకున్నట్టుగా సమయానికి పూర్తి చేస్తారు. అలాగే దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. మకర రాశి వారు ఈరోజు తాము చేసిన పొరపాట్లను సరిదిద్దుకుని ముందడుగు వేస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. ప్రత్యర్థులు మిత్రులుగా మారి చేయుతనందిస్తారు. ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో వాటిని అమలు చేయగలుగుతారు. పరిస్థితులు మరింతగా అనుకూలిస్తాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి శుభదాయకమైన కాలంగా చెప్పవచ్చు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత స్థానంలోని వారి ప్రోత్సాహం అనేది లభిస్తుంది. పారిశ్రామికవేత్తలకు చిత్ర పరిశ్రమ వారికి అనుకున్నది సాధించేంత మంచి రోజుగా చెప్పవచ్చు. అలాగే శాస్త్రవేత్తలు సాంకేతిక నిపుణులకు యోగదాయకమైన కాలం. అలాగే విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నవి. ముఖ్యంగా మహిళలకి నిరాశ నుండి బయటపడే రోజుగా చెప్పవచ్చు. ఇక మకర రాశి వారికి అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మకర రాశి వారు శ్రీరామ రక్ష స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కుంభరాశి వారికి ఈరోజు కీలక సమయంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు పెరుగుతాయి. ఇక ఈరోజు విద్యార్థుల కష్టం ఫలిస్తుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారులతో వివాదాలు తీరి ఊరట చెందుతారు. చేపట్టిన కార్యక్రమాలు ఉత్సాహంగా పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలనేవి పెరుగుతాయి. అలాగే ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. ఇక వ్యాపారస్తులకు సకాలంలో పెట్టుబడులు అందుతాయి. అన్ని రంగాల వారికి అనుకూల సమయంగా చెప్పవచ్చు. అలాగే కుంభరాశి వారు వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు. అనుకోని ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కాబట్టి సంసిద్ధమై ఉండండి. మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. కాంట్రాక్టర్లు మరింత లాభపడతారు. ఆత్మవిశ్వాసంతో పట్టుదలతో ముందుకు సాగి అందరిలోనూ మంచి పేరును సంపాదిస్తారు. అలాగే ఆశించిన ఆదాయం సమకూరి ఖర్చులను అదుపు చేయగలుగుతారు. అలాగే పెద్దల సలహాలు స్వీకరించడం మీకు మేలు చేస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. అలాగే వివాహాది శుభకార్యాలకు అన్ని సిద్ధం చేసుకుంటారు. ఇక వాహన యోగం, భూములను, ఇళ్లను కొనుగోలు చేసే ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ఊహించని లాభాలు దక్కుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు కొత్త బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి సహచరుల కంటే మంచి పేరును సంపాదిస్తారు. ఇక టెక్నికల్ రంగం వారికి ఉన్నతమైన కంపెనీలకు మారుతారు. ఇక వైద్య రంగం వారికి, పారిశ్రామికవేత్తలకు, రాజకీయవేత్తలకు సంతోషకరమైన సమాచారం అనేది అందుతుంది. ఇక కుటుంబ సభ్యుల యొక్క చేయూత అనేది అందుతుంది. ఇక మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనిపిస్తున్నవి. ఇక కుంభరాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారు హనుమాన్ చాలీస పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మీనరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే చాలా కాలంగా వేధిస్తున్న స్థిరాస్తి వివాదాల నుండి బయటపడతారు. ఆర్థిక విషయాలలో ఆలోచనలు ఏవైతే చేస్తున్నారో అవి కార్యరూపం దాలుస్తాయి. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు పెరుగుతాయి. ఇక వ్యాపార విషయమై పెద్దల సలహాలు తీసుకోవడం మీకు ఎంతో మేలు చేస్తుంది. ఇక విద్యార్థులకు నూతన విద్యా అవకాశాలను లభిస్తాయి. ఇక ఈరోజు పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు. దేవాలయాన్ని దర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక మీనరాశి వారికి మంచి అదృష్ట యోగం అనేది కలుగుతుంది. వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. అలాగే భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక అన్నింట ఆర్థిక ప్రయోజనాలు అనేవి చేకూరే రోజుగా చెప్పవచ్చు. కుటుంబ సఖ్యత అనేది ఏర్పడుతుంది. అలాగే వ్యాపారస్తులకు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుంది. అలాగే బంధుమిత్రులతో ఈరోజు విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక
ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ఇక ఈరోజు మీనరాశిలోని మహిళలు ఆభరణాలను, గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారు స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి ఈరోజు మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక మీనరాశి వారికి నూతన పరిచయాలు అనేవి కలుగుతాయి. ఆర్థిక విషయాలలో పురోగతి అనేది కనబడుతుంది. బంధువుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. ఇంటిలో శుభకార్యాల ప్రస్తావన అనేది వస్తుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఇక బాకీలు వసూలై అవసరాలు తీరుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఇంటి నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి కలిసి వస్తాయని చెప్పవచ్చు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధులు ప్రశాంతంగా సాగుతాయి. రాజకీయవేత్తలకు పదవులు ఊరిస్తాయి. చిత్ర పరిశ్రమ వారి నైపుణ్యత ప్రదర్శించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక విద్యార్థులు కొత్త ఆశలతో ముందుకు సాగుతారు. మహిళలకు శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు మీనరాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీనరాశి వారు శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకోవడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.